హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 జోష్ అయితే స్టార్ట్ అయింది. ఎస్ఆర్హెచ్ క్యాంపులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మొదలైన అందరు ప్లేయర్స్ కూడా చేరారు. హర్షల్ పటేల్ అండ్ అదేవిధంగా సిమర్జీత్ సింగ్ మొదలైన వారైతే హోరాహోరీ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఈసారి ఎంతలా మారింది అండ్ ఎస్ఆర్హెచ్ టీం నుంచి ఎవరైనా ఇంజురీతో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా, ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ మెయిన్గా ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని అయితే లైక్ చేసి మరి వీడియోని చూడండి. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఏ టీం మ్యాచ్ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఈ సీజన్ అనేది మీకు ఏ టీంతో ఆడితే చూడాలని ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో అభిషేక్ శర్మ అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్ అయితే రీచ్ అయ్యారు క్యాంప్కు. సో అందరైతే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈసారి టీం అయితే చాలా కంపోజ్డ్గా కనిపిస్తుంది. అండ్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇంజురీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి ప్యాట్ కమిన్స్కు, నితీష్ కుమార్ రెడ్డికి అండ్ రీసెంట్గా బ్రైడెన్ కార్స్. సో ఇందులో ముఖ్య విషయం ఏంటంటే బ్రైడెన్ కార్స్ ఇంజురీ కాస్త పెద్దది అండ్ ఐపీఎల్ నుంచి దూరం కావచ్చు, లేకపోతే కొన్ని మ్యాచ్లకు దూరం కావచ్చు అని అయితే తెలుస్తుంది. సో అతడు ఇప్పటికీ క్యాంప్కి అయితే చేరుకోలేదు, చూడాల్సి అయితే ఉంది. అఫీషియల్ ప్రకటన అయితే వస్తుంది. సో మిగతా వాళ్ళంతా కూడా క్యాంప్కి వచ్చేస్తారు, అందరు కూడా అవైలబుల్ ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో. కాకపోతే ఇంజురీ ఇష్యూస్ అయితే ప్యాట్ కమిన్స్ అండ్ నితీష్ కుమార్ రెడ్డికి కొంచెం ఉన్నాయి. సో అది మ్యాచ్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. అండ్ 2024-25కు ఎస్ఆర్హెచ్ టీం ప్లేయింగ్ 11 కంప్లీట్గా మారిపోయిందని చెప్పొచ్చు. దాదాపు ఒక 60% మారిపోయింది. సో అప్పుడు స్ట్రాంగ్ ఉందా, ఇప్పుడు స్ట్రాంగ్ ఉందా, ఈసారి కప్ కొట్టే సత్తా ఉందా అనేది వీడియోలో అయితే చూద్దాం. 2024లో ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వచ్చారు. అండ్ అప్పుడే వీళ్ళు ఒక ఫైర్ అని చెప్పొచ్చు. సో చాలా విధ్వంసకరమైన ఇన్నింగ్స్, అందరూ ఆశ్చర్యపోయారు టీ20లో ఇలా ఆడొచ్చా అని చెప్పి, ఒక సెన్సేషన్. సో వాళ్ళు ఇప్పటికి ఇంకా అప్డేట్ అయ్యారు. ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళ హవా అయితే కొనసాగుతుంది. అండ్ అభిషేక్ శర్మ అయితే 2024 కంటే ఇప్పుడు ఇంకా బ్లాస్టింగ్ బ్యాట్స్మెన్ అయ్యాడు. సో ఇంటర్నేషనల్గా కూడా ఇతడు చాలా వేగంగా ఆడాడు. అండ్ ఈసారి కూడా ఇదే జోడీ, కాకపోతే ఇంకా స్టాండర్డ్గా తయారయ్యారు. సో వీళ్ళ ఆట ఈసారి చూడడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ 2024లో రాహుల్ త్రిపాఠి అయితే నెంబర్ 3లో వచ్చేవాడు. సో రాహుల్ త్రిపాఠి సిఎస్కేకి వెళ్ళిపోయాడు. సో ఈసారి అదే ప్లేస్లో ఇషాన్ కిషన్ కొన్నారు. సో ఇషాన్ కిషన్ అంటే టీ20లో ఎంత ఫేమస్ బ్యాట్స్మెన్ మనకు ఒకప్పుడు తెలుసు, కానీ ఈ మధ్య కాస్త ఇతని షైన్ అయితే తగ్గింది. కాకపోతే ప్రాక్టీస్ క్యాంపుకి చేరుకున్నాడు అండ్ మంచి ఫామ్లో కూడా ఇతను కనిపిస్తున్నాడు రంజీ ట్రోఫీలో. సో రాహుల్ త్రిపాఠి కంటే ఇషాన్ కిషనే బెస్ట్ ఆప్షన్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ చాలా హోరాహోరీ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడతాడు. సో పోయినసారి కంటే ఈ స్పాట్లో బెటర్ అయిందని చెప్పొచ్చు. నేను పోయినసారి పొజిషన్లను బట్టి ఈసారి టీంని అయితే చెప్తున్నాను. అండ్ నెంబర్ 4లో అయితే ఐడెన్ మార్కరం వచ్చేవాడు 2024లో. సో ఈసారి ఈ ప్లేస్కు వచ్చినటువంటి ప్లేయర్ అభినవ్ మనోహర్. సో అభినవ్ మనోహర్ ఈసారి మేబీ 6th రావచ్చు, కానీ ఈ ప్లేస్ కంపారిజన్ వెళ్ళిపోయిన ప్లేయర్స్తో కంపారిజన్లో చెప్తున్నాను. ఐడెన్ మార్కరం ఒక విదేశీ ప్లేయర్ అండ్ అభినవ్ మనోహర్ ఒక స్వదేశీ ప్లేయర్. ఇతనికి మన పిచ్ల మీద ఐడియా ఉంటుంది అండ్ చాలా బిగ్ హిట్టర్ అభినవ్ మనోహర్. సో ఈ పొజిషన్లో కూడా ఈసారి కాస్త ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐడెన్ మార్కరం 2024లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. సో టీం 2024తో పోలిస్తే నెంబర్ 4లో ఈసారి స్ట్రాంగ్ ఉంది. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్ 2024లో ఉన్నాడు. అండ్ ఈసారి కూడా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. అండ్ పోయినసారి కంటే ఈసారి హెన్రిచ్ క్లాసెన్ అలానే ఉంది అతని బ్యాటింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ మధ్య కాస్త కొన్ని ఇన్నింగ్స్లో అయితే తక్కువగా ఆడాడు. సో మొత్తానికైతే హెన్రిచ్ క్లాసెన్ ఎప్పుడైనా కూడా ఒక మ్యాచ్ విన్నర్. ఎస్ఆర్హెచ్కు మెయిన్ బలం అయితే హెన్రిచ్ క్లాసెనే. అండ్ నెంబర్ 6 నితీష్ కుమార్ రెడ్డి 2024లో వచ్చేవాడు. అండ్ ఒక్కొక్కసారి నెంబర్ 5, 4 ఇలా కూడా వస్తాడు. అండ్ ఈసారి కూడా అదే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అండ్ పోయినసారి కంటే చాలా బలంగా తయారయ్యాడు. సో పోయినసారి ఇంటర్నేషనల్ ఇంతలా ఆడలేదు. సో ఈసారి ఇంటర్నేషనల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈసారి ఇంకా చాలా బలమైన ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డి మారాడు. సో ఇతడు బెటర్ ఈసారి. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 అబ్దుల్ సమద్ వచ్చేవాడు 2024లో. సో ఇదే ప్లేస్లో ఈసారి అథర్వ టైడే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అబ్దుల్ సమద్కి ఎన్నో ఛాన్సులు ఇచ్చారు, కానీ అతను ఎప్పుడు కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. సో ఈసారి ఇతను వేరే టీంకి వెళ్ళిపోయాడు. అండ్ అథర్వ టైడే కొత్త బ్యాట్స్మెన్. సో అబ్దుల్ సమద్ కంటే కాస్త బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అబ్దుల్ సమద్ ఎలాగో ఆడింది లేదు. 2024లో జస్ట్ 10-15 రన్స్ అయితే చేసేవాడు చాలా సీజన్స్గా. అథర్వ టైడే అంతకంటే బెటరే ఆడొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో 2024 కంటే ఈసారి ఇక్కడ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో షాబాజ్ అహ్మద్ ఉండేవాడు. సో 2024లో ఇతడు చాలా మంచి ప్లేయర్గా ప్రూవ్ అయ్యాడు ఎస్ఆర్హెచ్కి. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని కొంటే బాగుండేది. స్పిన్ వేసేవాడు అండ్ బ్యాటింగ్ కూడా చాలా బాగా చేసేవాడు. అండ్ ఇదే ప్లేస్లో ఈసారి అయితే బ్రైడెన్ కార్స్ ఉన్నాడు, కానీ అతను ఇంజురీతో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అతడు ఒకవేళ వెళ్ళిపోతే కమిందు మెండిస్నైనా తీసుకోవచ్చు. కమిందు మెండిస్ కూడా సేమ్ షాబాజ్ అహ్మద్ లానే ఒక స్పిన్నర్, స్పిన్ వేయగలడు అండ్ మంచి బ్యాటర్ షాబాజ్ అహ్మద్ కంటే. సో ఈ విధంగా అయితే పోయినసారి కంటే ఈసారి టీం ఈ ఒక్క పొజిషన్లో షాబాజ్ అహ్మదే బెటర్ అనిపిస్తుంది.
అండ్ నెక్స్ట్ నెంబర్ 9 ప్యాట్ కమిన్స్ వచ్చేవాడు 2024లో బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. సో ఈసారి కూడా అదే ప్యాట్ కమిన్స్ ఉంటాడు, కాకుంటే కాస్త ఇంజురీతో ఉన్నాడు. స్టిల్ కంప్లీట్గా రికవర్ అయి ఉంటాడు. సో 2024తో పోలిస్తే ఈ పొజిషన్ కూడా సేమ్ యాస్టీజ్ ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకు బౌలర్స్ అయితే స్టార్ట్ అవుతారు. ఇంతకుముందైతే నెంబర్ 10 జయదేవ్ ఉనాడ్కట్ వచ్చేవాడు, ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ వచ్చేవాడు, ఆ తర్వాత నటరాజన్. సో ఈ విధంగా బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒక మంచి స్పిన్నర్ లేడు 2024లో, దానివల్ల చాలా మ్యాచెస్ అయితే ఓడిపోయారు. సో అదే జయదేవ్ ఉనాడ్కట్ ఈసారి కూడా ఉన్నాడు, కానీ టీంలో అతనికి ప్లేస్ కష్టం. అండ్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ మాత్రం చాలా బిగ్ ప్లేయర్స్ SRHకి. వీళ్ళిద్దరిని తీసేసి వీళ్ళ ప్లేస్లో మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ని తీసుకున్నారు. సో వీళ్ళు చాలా బెటర్ అనే నా ఉద్దేశం కంప్లీట్గా. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్లో ఒక 2-3 ఓవర్లు చాలా బాగా వేసేవాడు, తర్వాత చేతులు ఎత్తేసేవాడు. ఎనీవే భువనేశ్వర్ కుమార్ అంటే ఒక లెజెండ్ ప్లేయర్, కాకపోతే వెళ్ళిపోయాడు. అండ్ నటరాజన్ కూడా చివరి ఓవర్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ ఈసారి హర్షల్ పటేల్ చాలా క్లెవర్ బౌలర్, పేస్ వేరియేషన్స్ ఉంటాయి, అతన్ని కొట్టలేరు. సో మహమ్మద్ షమి కూడా మనం రీసెంట్గా ఇంటర్నేషనల్ కూడా బాగా ఆడుతున్నాడు. సో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వెళ్ళిన దానికంటే మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ రావడమే ఈ SRHకి చాలా బిగ్ అడ్వాంటేజ్ కాబోతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఈ 12 ప్లేయర్స్ ఈ విధంగా ఉన్నారు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో చూస్తే ఒక షాబాజ్ అహ్మదే ఉన్నాడు మనకు 2024లో. ఈసారి రాహుల్ చహార్ ఉన్నాడు, అండ్ కమింద్ మెండిస్ వేయగలడు, అండ్ ఆడన్ జంపా ఒక మంచి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు ఆడన్ జంపా. అండ్ బ్యాటింగ్లో కూడా ఈసారి ఫైర్ ఇంకా ఎక్కువగా ఉంది. ఇషాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదలైన బ్యాట్స్మెన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్. సో బ్యాటింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పోయినసారి కంటే ఈసారి చాలా వరకు ఇంప్రూవ్ కావడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్కి. సో ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఈసారి కనుక మనం చూసినట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అండ్ అభినవ్ మనోహర్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ నెంబర్ 6 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 అథర్వ టైడే, నెంబర్ 8 బ్రైడన్ కార్స్. సో ఇతడు ఇంజురీ అవ్వచ్చు, ఇతడు రాకపోవచ్చు అని చెప్పి చాలా పెద్ద మొత్తంలో న్యూస్ నిన్ననే వచ్చింది మనకి. సో ఇతని ప్లేస్లో ఒక మంచి రిప్లేస్మెంట్ అయితే వస్తుంది. సో ఆ రిప్లేస్మెంట్ ప్లేయర్స్ కూడా నేను చాలామందిని చెప్పాను. సో ఆ ప్లేయర్స్ కావచ్చు అండ్ ఇంకా చాలామంది అవైలబుల్ కూడా ఉన్నారు. సో ఎగ్జాంపుల్ షార్దుల్ ఠాకూర్. సో అతడు కూడా ఇండియాకి సంబంధించిన ఆల్రౌండర్. సో ఒకవేళ రూల్స్ ఒప్పుకొని అతన్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా SRH ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, అండ్ ఆ తర్వాత మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ అండ్ రాహుల్ చహార్. ఈ విధంగా టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ బెంచ్ స్ట్రెంత్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి సరి ఉంది. సిమర్జీత్ సింగ్ ఉన్నాడు, అండ్ ఇషాన్ మలింగా ఉన్నాడు బెంచ్ మీద, అండ్ జయదేవ్ ఉనాడ్కట్ ఉన్నాడు, అండ్ జీషాన్ అన్సారీ. సో జీషాన్ అన్సారీ కూడా ఒక మంచి స్పిన్నర్. సో మొత్తానికి పోయినసారితో పోలిస్తే ఈసారి టీం అయితే ఇంకా విధ్వంసకరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బౌలింగ్లో స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. పోయినసారి 200-300 స్కోర్ కొట్టినా కూడా బౌలర్స్ని ఉతికారేశారు కొన్ని టైమ్స్. సో ఈసారి అయితే మహమ్మద్ షమి ఒక స్ట్రైక్ బౌలర్ అండ్ హర్షల్ పటేల్ సో పేస్ వేరియేషన్స్తోని ఆ టార్గెట్కి రీచ్ కాకుండా చేస్తాడు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఇంజురీ కన్సర్న్ లేకుండా చూసుకున్నట్లయితే SRHకి ఈసారి చాలా బాగుంటుంది. సో ఒక ఇంజురీ మనకు ఒక న్యూస్ వినబోయేది ఏంటంటే బ్రైడన్ కార్స్కి రిప్లేస్మెంట్ రావచ్చా, లేకపోతే కొన్ని మ్యాచ్లకు బ్రైడన్ కార్స్ అందుబాటులో ఉంటాడా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రిప్లేస్మెంట్ వస్తే నేను మీకు వెంటనే చెప్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి.